హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ అనేది తరచూ ఇస్తూ ఉండండి. ఈ వేసవిలో మొక్కలు అనేది డల్గా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మంచిగా మనకి హెల్తీగా ఉంటాయి. అలాగే పువ్వులు పూయడానికి మంచిగా మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేది పూస్తాయి. అలాగే మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు వస్తాయి. అలాగే మంచి కలర్లో పువ్వులు పూస్తాయి. ఒక పూల మొక్కలకనే కాదు, ప్రతి మొక్కకు కూడా మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు చాలామంది చూస్తున్నారండి, అలాగే లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మన మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత ముద్ద వస్తుందో, పువ్వులు అనేది ఎంత బాగా పూసాయో చూడండి. ఇలాగే మొక్కలు అనేది వేసవిలో కొంచెం మనం కేరింగ్ అనేది కూడా తీసుకుంటూ ఉండాలి. మీ అందరికీ తెలిసిందే. కొంచెం మొక్క నీడలో అలా పెట్టుకున్నామంటే మనకి మొక్కలు అనేది కూడా డల్నెస్ లేకుండా కొంచెం హెల్తీగా ఉంటాయి. అలాగే ఫర్టిలైజర్ ఏంటో కూడా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మజ్జిగ తీసుకున్నానండి. మజ్జిగ తీసుకొని ఈ మజ్జిగలో నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. అది ఏంటంటే మీకు చూపిస్తాను. మీ దగ్గర పులిసిపోయిన మజ్జిగ ఉన్నాయనుకోండి, పులిసిపోయిన మజ్జిగ తీసుకోండి. దాంట్లో ఇలా బాగా మాగిపోయిన అరటిపండు ఉంటే కనుక ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మనం పడేయకుండా బాగా స్మాష్ చేసేసుకోవాలండి. దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ ఫర్టిలైజర్ అనేది మనం చాలా విధాలుగా చాలా రకాలుగా అయితే ఇవ్వచ్చు. ఇదే ఫర్టిలైజర్ మనం పాలలో కూడా ఇలాగే మనం పాడైన అరటిపండు కూడా ఇలా వేసి మన మొక్కలకు అనేది ఇవ్వచ్చు అనమాట. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మజ్జిగ అండి, బాగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్న మజ్జిగండి ఇవి. మీకు కుదిరితే ఒక రోజైనా ఫర్మెంట్ చేసుకోండి. లేదంటే మీకు టైం ఉంటే 2-3 రోజుల వరకైనా అలా వదిలేసి ఉంచండి. బాగా ఫర్మెంట్ అయిపోయాక ఈ బనానా అనేది బాగా మాగిపోయింది కదండి, ఇక మళ్ళీ మనం ఫర్మెంట్ చేయాల్సిన అవసరమే ఉండదు. దీంట్లో రిచ్ ఎన్పికే అనేది మనకి మొక్కలకి చాలా బాగా దొరుకుతుందండి. అలాగే అసలుకి పువ్వులు అనేది ఎంత బాగా వస్తాయంటే రిజల్ట్స్ కూడా మీరు అంతే బాగా చూడగలుగుతారు. ఇప్పుడైతే నేను ఒక జగ్గు తీసుకున్నాను కదా, ఒక 10 జగ్గుల వాటర్ని అయితే దీంట్లో తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాము. ఇలా మీరు ఏది కూడా పారబోయకుండా మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి. అసలుకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మన మొక్కలకి మంచి రిజల్ట్స్ని అయితే మన మొక్కలు ఇస్తాయండి. ఇలా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం లూజ్ చేసుకోండి. సాయిల్ అనేది బాగా లూజ్ చేసుకోవడం వల్ల మీకు నేరుగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మొక్కకి బాగా అందుతుందండి. చూసారు కదా. ఇలా ప్రతి మొక్కకు కూడా మీరు ఇచ్చే ముందు ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఇస్తూ ఉండండి. ఏ మొక్కలకైనా సరే అండి ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. ఒక గులాబీ మొక్కలకనే కాదు. సపోజ్ మీ దగ్గర వెజిటేబుల్స్ మొక్కలున్నా, ఫ్లవరింగ్ మొక్కలు, ఏ ఫ్లవరింగ్ మొక్కలైనా, ఫ్రూట్స్ మొక్కలైనా సరే, ఏ మొక్కలకైనా సరే ఇలా మనం ఫెర్టిలైజర్ చేసి ఇస్తూ ఉండండి. వారానికి కానివ్వండి, 15 రోజులకి ఇలా ఇవ్వండి. మీకు మంచిగా రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.